వెల్కమ్ టు వ్యోమ కరెంట్ అఫైర్స్. సో ఈ క్లాస్ లో ప్రస్తుతము మనకు రెండు డిఫరెంట్ స్టేట్స్ లో గవర్నర్ రోలుకు సంబంధించి వార్తలు ఉన్నాయి. సో ఎప్పుడు కానీ పాలిటీ చదివేటప్పుడు కరెంట్ కంటెక్స్ట్ తో చదవాలి. కరెంట్ కంటెక్స్ట్. సో ఇటీవలి కాలంలో మనకు ఆర్టికల్ 163, ఆర్టికల్ 174 అండ్ ఆర్టికల్ 200 ఈ మూడు కూడా మళ్ళీ చర్చలోకి వచ్చాయి. గవర్నర్ పాత్రకు సంబంధించే ఇవి చర్చలోకి వచ్చాయి. ఏ ఏ రాష్ట్రాల్లో ఈ అంశాలు వచ్చాయి అనంటే ఒకటి కేరళ, రెండు రాజస్థాన్. సో ఆ అంశాలేంటి, ఈ ఆర్టికల్స్ లో రాజ్యాంగం ఏం చెప్తుంది, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు, ఈ మూడు అంశాలని మనము ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అండ్ వ్యోమ మీకు 6 నెలల కరెంట్ అఫైర్స్ అంటే జూలై నుంచి స్టార్ట్ చేసి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ 199 రూపీస్ కే అందిస్తూ ఉంది. మీరు ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ ను చూడొచ్చు. డిసెంబర్ 28 వరకు క్లాసెస్ అప్లోడ్ అయిపోయి ఉన్నాయి యాప్ లో, రైట్. అండ్ అతి త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున నోటిఫికేషన్లు వస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని ఆస్పిరెంట్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఇంకా చాలా మంది ఆస్పిరెంట్స్ రాస్తూ ఉన్నారు. కేవలం 49 రూపీస్ కు మాత్రమే 20 గ్రాండ్ టెస్ట్లను అందిస్తూ ఉంది వ్యోమ. ఈ ఎగ్జామ్స్ కూడా మీరు ఇప్పుడు రాయొచ్చు. కేవలం ఒక ఎగ్జామ్ కు 2 రూపీస్ 50 పైసా మాత్రమే వ్యయం అవుతుంది. నా ఇప్పుడు అంశంలోకి వెళ్దాం. మనము దేశవ్యాప్తంగా ప్రస్తుతము వ్యవసాయదారులు లేదా రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. అండ్ ఎందుకు ధర్నా చేస్తున్నారు అని ఇప్పుడు మనకు అప్రస్తుతం, అది చాలా సార్లు డిస్కస్ చేసాం. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ అది తెలిసిందే. అయితే రైతులు ఈ విధంగా వ్యవసాయ చట్టాలని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని రాష్ట్రాలు కూడా ఈ చట్టాన్ని మాకొద్దు అని చెప్తున్నాయి. పంజాబ్ రాష్ట్రం ఇప్పటికే తీర్మానం చేసింది. ఏమని అంటే, వ్యవసాయ చట్టాలను మేము వ్యతిరేకిస్తున్నాము, మా రాష్ట్రంలో మేము అమలు చేయమని చెప్పి పంజాబ్ శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అండ్ కేరళ కూడా ఈ విధంగా ఒక తీర్మానాన్ని ఆమోదించాలని నిర్ణయించింది. కాబట్టి శాసనసభను సమావేశపరచాలి అని చెప్పి కోరింది, గవర్నర్ ను కోరింది. డిసెంబర్ 23 నాడు మొట్టమొదటిసారి కోరింది. సో ఈ డేట్స్ అన్నది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కాన్సెప్టే ఇంపార్టెంట్. సో మొట్టమొదటిసారి వెళ్ళి కోరింది. అయితే ఆ రాష్ట్ర గవర్నర్ అహ్మద్ ఖాన్ దీన్ని తోసిపుచ్చారు. దీంతో మళ్ళీ ఇంకొకసారి రెండోసారి కూడా వెళ్ళి గవర్నర్ ను కోరింది. ఏమని అంటే, శాసనసభను సమావేశపరచండి అని చెప్పి. సో 2 సార్లు కోరింది. మొదటిసారి తోసిపుచ్చారు, రెండోసారి ఇంకా ఆయన ఏ నిర్ణయం చెప్పలేదు. ఈ సందర్భంలో మనకు రాజ్యాంగం ఏం చెప్తుంది, దీనికి సంబంధించి రాజ్యాంగం ఏం చెప్తుంది, ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే పద్ధతి. సో ఇది ఈ సంవత్సరంలో ఈ అంశం చర్చకు రావడం ఇది రెండవసారి. గతంలో కూడా మనకు ఈ అంబిగ్విటీ అనేది శాసనసభ సమావేశాలకు సంబంధించి అండ్ గవర్నర్ పాత్రకు సంబంధించి ఈ ఏడాది రెండోసారి చర్చలోకి వచ్చింది. మనకు గతంలో కర్ణాటక రాష్ట్రం విషయంలో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అదేవిధంగా కేంద్రం కూడా ఇటీవలి కాలంలో శీతాకాల సమావేశాలను రద్దు చేసింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. ఈ విధంగా సభా సమావేశము అన్నది ఈ ఏడాది మనకు చర్చల్లో వచ్చిన అంశం. కాబట్టి దీని చుట్టూ అల్లుకొని ఉండే ఆర్టికల్స్ అన్నిటిని కూడా ఆస్పిరెంట్ చదవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు రాజ్యాంగము ఆర్టికల్ 174 లో ఏం చెప్పింది అని చెప్తాను. ఆర్టికల్ 174. సో ఆర్టికల్ 174 ప్రకారము సభను సమావేశపరచడము, ప్రోరోగ్ చేయడము అండ్ శాసనసభను రద్దు చేయడం, ఈ 3 అంశాలు. సభను సమావేశపరచడం సమ్మనింగ్ అంటాం, దీంట్లో ఇంగ్లీష్ లో దీన్ని సమ్మన్ అంటాం. ఓకే, SUMMON సమ్మన్. అదే విధంగా ప్రోరోగ్ చేయడము, సో ప్రోరోగ్ అంటే ఏంటి అని అంటే, ఒక సెషన్ నుంచి ఇంకొక సెషన్ తీసుకెళ్లడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో బడ్జెట్ సమావేశం జరుగుతుంది. బడ్జెట్ సమావేశం ముగిసిన తర్వాత సభా సమావేశాలను జూన్ కు అంటే వర్షాకాల సమావేశానికి, మాన్సూన్ సెషన్ కి వాయిదా వేయడాన్ని ప్రోరోగ్ అని అంటాం. ఒక సెషన్ నుంచి ఇంకొక సెషన్ కు వెళ్ళడమే ప్రోరోగ్. దీన్ని కూడా గవర్నరే చేస్తారు. అండ్
సభను రద్దు చేయడము. సో సభను రద్దు చేయడం అన్నది మరి గవర్నర్ కు కొన్ని నిబంధనలతో కూడి ఉన్న ఒక అంశం. సో ఆర్టికల్ 174 ప్రకారం ఈ మూడు అధికారాలు ఎవరివి అనంటే గవర్నర్ చెందినవి. కాబట్టి గవర్నర్ ఏమంటున్నారు, ఆర్టికల్ 174 లో నాకున్న హక్కు ఇది, కాబట్టి నేను ఈ అధికారాన్ని చలాయిస్తాను అని చెప్తున్నారు. సో అదే విధంగా మనకు ఆర్టికల్ 163 ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 163 లో ఏముంటుందంటే గవర్నర్ తన అధికారాలను మంత్రి మండలి సాయంతో నిర్వహిస్తారు. మంత్రి మండలి, సో రాష్ట్రంలో మనకు అత్యున్నత కార్యనిర్వాహక అధికారి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అనంటే గవర్నర్. సో గవర్నర్ ఎవరి సహాయంతో ఈ శాసనసభ చేసిన చట్టాలను అమలు చేస్తారు అనంటే మంత్రి మండలి సహాయంతో చేస్తారు. ఇదే విధంగా మనకు కేంద్రంలో రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలి సహాయంతో శాసనాలన్నింటినీ కూడా అమలు చేస్తారు. ఈ విధంగా మనకు రాజ్యాంగంలో ఉంది. రాష్ట్రంలో మంత్రి మండలి సహాయంతో గవర్నర్ తన అధికారాలను నిర్వహిస్తారు, తన విధులను నిర్వహిస్తారు. మరి మంత్రి మండలి చెప్తుంది కదా కంపల్సరీ సభను సమావేశపరచాలి అని చెప్పి. ఇక్కడ మనకు ఆర్టికల్ 163 వర్సెస్ ఆర్టికల్ 164 క్లాష్ అనేది వచ్చింది. సో ఇట్లాంటి క్లాష్ వచ్చినప్పుడల్లా మనకు ఇది రాజ్యాంగబద్ధమైన అంశం కాబట్టి ఎవరు దీనికి సొల్యూషన్ లేదా మనకు పరిష్కారం అందిస్తారంటే సుప్రీంకోర్టు. సో ఈ విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు మనకు గతంలో ఒక తీర్పు చెప్పింది. సో ఈ జడ్జిమెంట్ అనేది మనకు ప్రెసెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా ఇంపార్టెంట్. సో ఆ కేసు ఏంటంటే నబం రెబియా కేస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ నబం రెబియా కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే మంత్రి మండలి సూచన మేరకే సభా సమావేశం, ప్రోరోగ్, రద్దు ఈ మూడు కూడా జరగాలి అని స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. సో సభను సమావేశపరచడం, సమనింగ్, ప్రోరోగ్ చేయడము, రద్దు చేయడం ఇవన్నీ కూడా మంత్రి మండలి సలహా మేరకు, సూచన మేరకు మాత్రమే చేయాల్సి ఉంటుంది అని చెప్పి స్పష్టంగా నబం రెబియా కేసులో చెప్పింది. ఇదే మనకి ఎగ్జామినేషన్ లో నేరుగా అడిగే ప్రశ్న. కింద పేర్కొన్న ఏ కేసులో ఆర్టికల్ 174 అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది, ఏ కేసులో చెప్పింది అంటే నబం రెబియా కేసులో చెప్పింది. మరి రద్దు చేయడం అనే అంశానికి సంబంధించి కొంచెం వెసులుబాటునిచ్చింది. అంటే శాసనసభలో ఎవరికి అధికారం లేదని గవర్నర్ భావించిన పక్షంలో మెజారిటీ నిరూపించుకోవాలని చెప్పి సభానాయకుడిని కోరొచ్చు. ఆ వెసులుబాటు మాత్రం ఉంది. మిగతా సందర్భాల్లో సభను సమావేశపరచడం, ప్రోరోగ్ చేయడం అన్నది గవర్నర్ మంత్రి మండలి సలహా మేరకే నడుచుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు. సో ఇప్పుడు ఖచ్చితంగా కేరళ గవర్నర్ కు ఆప్షన్ లేదు. నబం రెబియా కేసుకు మనం ప్రాతిపదికగా తీసుకుంటే ఖచ్చితంగా సభను సమావేశపరచాల్సిందే. రైట్, ఇది కేరళకు సంబంధించి మనం రెండు ఆర్టికల్స్ డిస్కస్ చేసాం, ఆర్టికల్ 163 అండ్ 174. అండ్ ఇట్లాంటి రిలవెన్స్ అంశాలు వచ్చినప్పుడే ఈ ఆర్టికల్స్ నేర్చుకోవాలి, అప్పుడు మాత్రమే మనకు బాగా గుర్తుంటాయి. అండ్ ఇంకొక రాష్ట్రానికి వెళ్దాం. రాజస్థాన్ శాసనసభలో మరొక అంశం అనేది మనకు చర్చలో ఉంది. సో ఈ విధంగా ప్రతి అంశాన్ని జనరల్ స్టడీస్ ప్లస్ జీకే కవర్ అయ్యేలా మేము అందిస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో మీరు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని క్లాసులను చూడొచ్చు. రాజస్థాన్ అంశానికి వెళ్దాం. సో రాజస్థాన్ లో మనకు శాసనసభ ఒక బిల్లును ఆమోదించింది. సో మనందరికీ తెలిసిందే కొన్ని రాష్ట్రాల్లో మనకు ఉభయ సభలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో ఒకే ఒక సభ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ శాసనసభ ఉంది. శాసనసభ ఒక బిల్లు చట్టంగా మారడము అనంటే ఒక బిల్లు ఇది. ఈ బిల్లు చట్టంగా మారాలి అంటే శాసనసభ ఆమోదించాలి, గవర్నర్ ఆమోదించాలి. ఆ బిల్లు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఏమవుతుంది? చట్టం అవుతుంది. రైట్, దాన్ని చట్టంగా మనం చెప్పవచ్చు. సో ఇది రాష్ట్రంలో మనకు మౌలికంగా ఒక శాసన ప్రక్రియ. ఇన్ కేస్ శాసన మండలి ఉంటే శాసనసభ ఆమోదించాలి, శాసన మండలి ఆమోదించాలి, గవర్నర్ కూడా ఆమోదించాలి. అప్పుడు ఆ బిల్లు చట్టంగా మారుతుంది. సో ఇప్పుడు ఒక బిల్లును శాసనసభ ఆమోదించింది అనుకున్నాం. ఒక బిల్లును శాసనసభ ఆమోదించింది. గవర్నర్ కు ఆర్టికల్ 200, సో ఈ ఆర్టికల్ మళ్ళీ ఒకటి మనకి డిస్కషన్ లోకి వచ్చింది. ఆర్టికల్ 200 ప్రకారము గవర్నర్ కి ఇక్కడ రకరకాల ప్రత్యామ్నాయాలు అనేవి గవర్నర్ కు అందుబాటులో ఉంటాయి. ఏంటి అవి అనంటే, ఒకటి ఆ బిల్లును ఆమోదించవచ్చు. ఒక బిల్లును గవర్నర్ తన వద్దకు వస్తే ఆమోదించవచ్చు.
గవర్నర్ ఆమోదించిన వెంటనే అది చట్టంగా మారుతుంది. నెక్స్ట్, తన వద్దనే అట్టి పెట్టుకోవచ్చు. అంటే ఈ ఆప్షన్ అనేది మనకు పాకెట్ వీటోలా ఉంటుంది. అట్టి పెట్టుకోవచ్చు. సో నో అని ఎస్ అని చెప్పకుండా అది తన వద్దే అట్లాగే అట్టి పెట్టుకోవచ్చు. మూడోది, రాష్ట్రపతికి సిఫారసు చేయొచ్చు. అంటే ఇది జాతీయ స్థాయిలో మనకు కీలకమైన అంశము అని భావిస్తే దాన్ని రాష్ట్రపతికి నివేదించవచ్చు. రైట్. సో ఇట్లా మనకు 3 అంశాలు అనేవి ఉన్నాయి. రైట్. సో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాజస్థాన్ శాసనసభ ఒక బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు పైన ఇప్పటి వరకు గవర్నర్ సైన్ చేయలేదు. సో ఈ 3 ప్రత్యామ్నాయాల్లో ఆయన ఏ ఇప్పుడు అట్టి పెట్టుకునే ఉన్నారనమాట. రైట్. సో ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఏంటి, రాష్ట్రపతికి పంపిస్తే ఏమవుతుంది? ఓకే, రాష్ట్రపతికి పంపారనుకోండి, రాష్ట్రపతి ఏం చేయొచ్చు? సో ఆర్టికల్ 201లో దీన్ని పేర్కొన్నారు. మనకు బిల్లును ఆయన తిరస్కరించవచ్చు. సో తిరస్కరించడము అనంటే అబ్సల్యూట్ వీటోను రాష్ట్రపతి ఉపయోగించుకున్నాడు అని అర్థం. అబ్సల్యూట్ వీటో అంటాం దాన్ని. సో భారత రాష్ట్రపతి కేవలం 3 సందర్భాల్లోనే ఈ అబ్సల్యూట్ వీటోను ఉపయోగించగలడు. అబ్సల్యూట్ వీటోను కేవలం 3 సందర్భాల్లో మాత్రం ఉపయోగించగలడు. ఒకటి, ప్రైవేట్ మెంబర్ బిల్లుల విషయంలో, అదే విధంగా రాష్ట్రాలకు సంబంధించిన బిల్లుల విషయంలో కూడా అబ్సల్యూట్ వీటోను రాష్ట్రపతి వినియోగించుకునే అధికారం అనేది ఉంటుంది. సో ఇలా కాకుండా ఇంకా రాష్ట్రపతికి ఏం ప్రత్యామ్నాయాలు ఉన్నాయి? ఒక రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు గవర్నర్ తనకు పంపిస్తే రాష్ట్రపతికి ఏమేం అంశాలు ఉన్నాయి అని అంటే, ఒకటి, ఆమోదించవచ్చు, లేదా అబ్సల్యూట్ వీటో ప్రకారం తిరస్కరించవచ్చు, లేదా ఆయన కొన్ని మార్పు చేర్పులతో శాసనసభకు మళ్ళీ పంపవచ్చు. శాసనసభకు మళ్ళీ పంపితే ఏమవుతుంది? ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అన్నమాట. మళ్ళీ శాసనసభకు పంపితే ఏమవుతుంది అంటే, రాష్ట్రపతి చేసిన సూచన మేరకు అమెండ్మెంట్ చేయొచ్చు. అంటే ఆ విధంగా సవరించవచ్చు బిల్లుని. ఆ విధంగా సభ సవరించకపోవచ్చు. అది సభ ఇష్టం. సవరించకపోయినా బిల్లు మరోసారి ఆమోదం పొందితే మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు రాష్ట్రపతి ఏం చేయాలి? దాన్ని ఖచ్చితంగా ఆమోదించాలా, లేదా అబ్సల్యూట్ వీటో చేయాలా, లేదా తన వద్దే అట్టి పెట్టుకోవచ్చా? ఏమున్నాయి ప్రత్యామ్నాయాలు? ఈ అంశం పైన రాజ్యాంగము ఏ ప్రస్తావన చేయలేదు. సైలెంట్ గా ఈ అంశం పైన రాజ్యాంగం ఉంది. రైట్. సో ఇవే మనకు ఎగ్జామినేషన్ లో అడిగే ప్రశ్నలు. ఏమని? ఒక రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి కొన్ని సూచనలు చేసి తిప్పి పంపారు. అయితే ఆ శాసనసభ బిల్లును ఆమోదించింది, తిరిగి దాన్ని రాష్ట్రపతికి పంపారు. ఇప్పుడు రాష్ట్రపతి ఏం చేయాలి? ఆప్షన్స్ వస్తాయి. ఖచ్చితంగా ఆమోదించాలి, తిరస్కరించే హక్కు ఉంటుంది, రాజ్యాంగం దీని పట్ల సైలెంట్ గా ఉంది లేదా ప్రస్తావించలేదు, పైవేవి కాదు అని అడుగుతారు. సో అప్పుడు మనకు 3వ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి రాజ్యాంగం ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. రైట్. సో ఈ విధంగా మనం కరెంట్ పాలిటీని రిలవెన్స్ చేసుకుంటూ ఆర్టికల్స్ ని, అదే విధంగా కోర్టు కేసుల్ని చదువుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మరొక అంశంతో నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.